పాత నిబంధన గ్రంథము కీర్తన గ్రంథము 2వ అధ్యాయము. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఈరోజు వాక్యదానాంశంగా చదువుకుందాం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చాలండి. చదవబడిన లేఖనమును పరిశీలించిన వారమైతే దావీదు మహారాజు యేసు క్రీస్తు ప్రభువారిని గురించిన తన జీవితములో కలిగిన అనుభవాన్ని బట్టి కొన్ని మాటలు రాస్తున్న వాడై ఉన్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు అనంటే కుమారుని పరిచయం చేస్తున్నట్లుగా కనబడుతున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. కుమారులు అనగా ఇక్కడ ఒక శిశువును దేవుడు దావీదు తన దృష్టిలో ఒక శిశువును పోలి ఒక శిశువును గురించిన కొన్ని మాటలను మనతో పంచుకోవడానికి తన జీవితములో దేవుని పట్ల తనకున్న అనుభవాలను చేతిరాతి పూర్వకముగా కొన్ని పద్యముల రూపములో తనకున్న చాతుర్యముతో వాక్చాతుర్యముతో ఆయన రాస్తున్నట్లుగా కనబడుతున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. కుమారుడు అనగా ఇక్కడ శిశువు కనబడుతున్నాడు, చిన్న పిల్లలు కనబడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ ఎంతమంది పిల్లలు వచ్చారు ఇప్పుడు? అసలు చాలా మంది క్రిస్మస్ అంటే ఈరోజు పెద్దోళ్ళ పండగ అనుకుంటారు. అసలు క్రిస్మస్ అంటే పిల్లల పండగ అన్నమాట. బైబిల్ గ్రంథములో దేవుడే స్వయముగా పండగలు చేయమన్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక లేవీకాండం 23వ అధ్యాయం చదువుకుంటే పండగల లిస్ట్ అంతా ఉంటది. అని చెప్పి ఏమంటాడో తెలుసా? ఈ పండగలన్నీ మీరు చేయండి. ఎప్పుడో తెలుసా? మీ పిల్లల్ని ముందు పెట్టుకుని చేయండి. అయ్యా ఎందుకయ్యా పిల్లలయ్యా వాళ్ళు ఆ పండగను చెడగొట్టేస్తారంటే అసలు ఆ పండగే వాళ్ళ గురించి. ఎందుకనంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఏ పనైనా చేసినప్పుడు దాని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం అక్కడ ఉన్న వారికి అందించాలి. దేవుడు అక్కడ పండగలు చేయమని చెప్పినప్పుడు ఎందుకు పిల్లల్ని అక్కడ పెట్టమన్నాడంటే ఆ పండగ చేసేటప్పుడు ఆ పండగలో పాల్గొంటున్న పిల్లలకి అమ్మా ఇదేంటి, ఇది ఎందుకు చేయాలి, ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనం తలపెట్టాలి, ఎందుకు క్రిస్మస్ అంటే మన ఇంట్లో కేక్ కోసుకొని మన ఇంట్లో ఒక డ్రింక్ తెచ్చుకొని మనమందరం కూర్చొని తాగేస్తే చాలదా? క్రిస్మస్ అంటే ఏంటమ్మా, ఎందుకమ్మా ఈ ఆరాధన, ఎందుకమ్మా ఈ స్తుతి, ఎందుకమ్మా ఈ ఆడంబరం, ఎందుకమ్మా ఈ సంబరం అని అడిగితే వారికి తల్లిదండ్రులు ఏ దేవుణ్ణి పరిచయం చేసేవారంటండి. నాయన అసలు క్రిస్మస్ అంటే అర్థము యేసు క్రీస్తు ప్రభువారు 2015 సంవత్సరాల భూమి మీద ఒక పని నిమిత్తమై వచ్చాడు. మనిషి అయిన దేవుడు శిశువుగా మారి భూలోకానికి వచ్చి మనుషుల పాప పరిహారమై వేదాలు శాస్త్రాలు ఆయన గురించి చెప్పినట్లుగా కన్య గర్భములో జన్మించి నిష్కలంకముగా జీవించి పాప పరిహార ప్రోక్షణ కొరకే తను బలుపశువుగా మారి నీ కొరకు నా కొరకు శాంతిని అనుగ్రహించడానికి పాప వేచ్ఛల నుండి బయటికి రావడానికి దేవుడు మనకి 2015 సంవత్సరాలుగా మనిషి రూపంలో వచ్చాడయ్యా అని క్రీస్తును పరిచయం చేయడానికి, 2 ఆ పండగల యొక్క మర్మము వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు ఎప్పుడు పండగలు పెడుతూ ఉండేవారు. ఇక నుంచి అయినా సరే ఏమైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మన పిల్లల్ని ముందు పెట్టుకుని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పండి. ఎందుకనంటే ఈ రోజుల్లో మాట చెప్పాలంటే పండగలు మరుగైపోతున్నాయి. అది ఒక కేవలం క్రైస్తవుల పండగనే కాదు. చాలాసార్లు నేను టీవీ చూసినప్పుడు అందులో టీవీ రిపోర్టర్స్ వారందరూ ఎక్కువ నేను సంక్రాంతి గురించి ఖాళీగా ఉన్న ప్రకృతి చూసినప్పుడు వారు అంటారు, ఒకప్పుడు సంక్రాంతి అంటే అబ్బోబోబో భోగి పండగ, సంక్రాంతి అంటే పిండి వంటల పండగ. మరి ఈ రోజు ఏమైపోయిందంటే ఎవడు కూడా పొయ్యి మీద మూకుడేయట్లేదంట. అందరూ కూడా రెడీమేడ్ గా అరుసులు దొరికేస్తున్నాయి, జంతువులు దొరికేస్తున్నాయి. అయ్యో ఆడంబరం లేదు, ఉత్సవం లేదు, పండగ కలపోయింది. ఆలోచన చేయండి ప్రియులారా. అంటే మరుగు పడిపోతున్నాయి కొన్ని విషయాలను.
దేవుడు దాన్ని జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాడు. రైట్, ఇక్కడ కూడా ఏదో మరుగుపరచబడుతుంది. ఆ మరుగుపరచబడిన సంగతులను తెలియచేయడానికి దావీదు మహారాజు తన ఆలోచనలో దేవుడికి ఉద్దేశాన్ని పెట్టాడు. ఏమంటున్నాడు అంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు కోపించును. ఏమండి, పిల్లోడిని ముద్దు పెట్టుకోమంది బానే ఉన్నాడు, లేకపోతే ఆయన కోపిస్తాడేంటి? ఎప్పుడైనా పిల్లోడు, పాలు తాగే పిల్లోడు తల్లి మీద గాని తండ్రి మీద తిరుగుబాటు చేయడం చూసారా? వాడు పాలు తాగుతాడు, వాడు చిన్న పిల్లవాడు. కానీ ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల అతడు కోపించును అంటున్నాడు. ఎందుకు ఆ బాలుడు కోపించాలి? ఎందుకు ఆ బాల యేసును కోపించాలి? మన కొరకు ముదిముదిగా భూలోకానికి మన కొరకే వచ్చిన దేవుడు ఎందుకు ఇప్పుడు కోపముతో ఉన్నాడు అనే విషయాన్ని గురించి భక్తుడైన దావీదు మనకి పరిచయం చేస్తున్న వాడై ఉన్నాడు. అసలు విషయం ఏంటి అంటే, ఈ కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మొత్తం 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాల్లో మొత్తం 4 వ్యక్తులు, అనగా నలుగురు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. మొదటి 3 అధ్యాయాలు మీరు గుర్తుపెట్టుకోవాలంటే 4 ఎక్కం వస్తే సరిపోతాయి. ఆలోచన చెప్పండి, 4 వ్యక్తులు, ఒక్కొక్కరికి 3 వచనాలు. ఇది గుర్తుపెట్టుకోండి, 4 3 అంతా పిల్లలు చెప్పదామండి. ఓకే, మొదటి 3 వచనాల్లో మనుష్యుని స్వరము కనబడుతుంది. ఏంటి మనుష్యుని స్వరం అంటే, మనుష్యులు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద అల్లరి రేపుతున్నారు, దేవుడిని తక్కువవాడుగాను, తను నడిపిస్తున్న కనికరిస్తున్న దేవుడిని చేతకాని వాడుగాను మనుషులు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు లేడు, పాడు లేడు, దేవుడు వల్ల ఇదేం కాదు, ఇదంతా నా సొంత జ్ఞానం. ఒకసారి ఒక సైంటిస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వేం చేయగలవో నేను అదేం చేయగలను అన్నాడంట. సరే, దేవుడు అన్నాడంట, నేను మొట్టమొదటిగా చేసిన పని మనిషిని సృజించాను, నువ్వు ఆ పని చేయగలవా అని అంటే, ఆ మనిషి, ఆ యొక్క సైంటిస్ట్ అన్నాడట, ఓ అదంతా ఈజీ, ఇన్ని కనిపెట్టాను నా జ్ఞానముతో, ఇన్ని చేసాం మా మేధస్సుతో, ఎంత గొప్ప అభివృద్ధి చేసాం మా యొక్క తెలివితో, ఇదంతా చిటుకులో అని చెప్పి, రే వెళ్ళి మట్టి తీసుకురండి రా, దేవుడు మట్టితో మనిషిని తయారు చేశాడంట, మనం కూడా తయారు చేద్దాం అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, ఆ మట్టి ఇచ్చింది నేను, నీ సొంత మట్టితో తయారు చేయ అన్నాడంట. ఆలోచన చేయండి. అప్పుడు సైంటిస్ట్ చేతులు ఎత్తేసాడు. కారణం ఏంటో తెలుసా? ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనములో సైంటిస్టులకు తెలియక దేవుడిలో తప్పులు కనిపెడదామనుకున్న సైంటిస్టులు కూడా 5 విషయాల్లో వారికి జ్ఞానము లేక, 5 విషయాల్లో వారికి తెలివి చాలక బైబిల్ పక్కన పెట్టేశారు 1వ వచనంలోనే. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఏమి రాయబడిందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. ఆది, గతం, స్టార్టింగ్ పాయింట్. అసలు భూమి దేని మీద ఎంతవరకు ఏలాడుతుందో, అసలు భూమి ఎలా స్థిరపడిందో ఇప్పటికీ అర్థం కావట్లా. అది ఇప్పటికి ఒక బంతిలాగా ఆకాశంలో ఏలాడు తీయబడుతుంది. అయ్యో మాకు దీని వల్ల అర్థం కావట్లేదు. సర్లే, ఆకాశం ఎలా ఏలాడుతుంది? దేవుడు భూమిని చేశాడు. ఈ రోజు మనుషులు సిమెంట్ తయారు చేస్తున్నారు, ఇటుకలు తయారు చేస్తారు, అన్ని తయారు చేయగలుగుతున్నాడు. ఆఖరికి మనిషి శరీరంలో ఉన్న బ్లడ్, బోన్స్ అన్ని తయారు చేయగలుగుతున్నాడు, కానీ కనీసం మన కాళ్ళ కింద ఉన్న మట్టిని తయారు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? అసలు అది ఏ పదార్థమో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆలోచించేయండి ప్రియులారా. ఆ ఇసుకలు కనిపెట్టలేకే ఆ గోదావరి దగ్గర, ఆ కృష్ణానది దగ్గర ఇసుకలు ఎత్తుకొచ్చేస్తున్నారు. లేదంటే ఇప్పటికి ఎప్పుడో కూడా దాన్ని కూడా అమ్మేసేవారు అనమాట. దేవుడికి స్తోత్రం. కాలము ఎప్పుడు స్టార్ట్ అయిందో వాళ్ళకి తెలియట్లేదు. టైం, అయ్యో సాయంత్రం అయితే 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, టైం అయిపోతుందండి, భోజనాలకు టైం అయిపోతుందండి అని చెప్తున్నాం. అసలు టైం ఎలా స్టార్ట్ అయ్యింది? టయానికి వర్షాకాలం వచ్చేస్తుంది, టయానికి ఎండాకాలం వచ్చేస్తుంది, అన్ని కాలాలు వచ్చేస్తుంది. టైం నేను చెప్పలేకపోతున్నాను. స్పేస్, అంతరిక్షం, ఇవేమి 5 విషయాలు తెలియక వారు ఏం చేశారంటే, ఇది దేవుడి గొప్పతనమే అని చెప్పి సైంటిస్టులు బుక్ మూసారంటండి. ఆలోచన చేయని ప్రియులారా, ఆ వ్యక్తులు కూడా దేవుడు అడిగాడు, నీవు సొంతంగా మట్టి తయారు చేసుకొని రూపించమంటే చేతులెత్తేశాడు. ఈరోజు చాలా మంది మనుషులు తమ జ్ఞానమే గొప్పదని, దేవుడు చేతకాని వాడని, అది ఏ దేవుడైనా పక్కన పెట్టండి, దానికి మనకు అనవసరం. దేవుడు చేతకాని వాడని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడంట. మీకు మాట చెప్పమంటారా? దేవుడి గురించి చెప్తాడంటే ఒక్కడు వినండి.
కానీ దేవుడు లేడు అని ఒక ఆయన అమెరికాలో మొన్న దేవుడు లేడు అని చెప్పి ఒక పుస్తకం రాస్తే ఎన్నిసార్లు ప్రింటింగ్ చేసినా అయిపోతున్నాయి అంటండి. దేనికయ్యా అంటే దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే కంటే దేవుడు లేడు అని తెలుసుకోవడానికి మనుషులు ఏం పడుతున్నారంట, తాపత్ర పడుతున్నారంట. ఆ వ్యక్తిని పిలిచి అమెరికాలో ఒక స్టేడియంలో పెట్టి, అయ్యా నీ బుక్ ఇంతగా విలువగా పబ్లిష్ అయిపోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది మీ అనుభవం, ఎలా ఉంది అని అంటే ఆ వ్యక్తి ఏమీ చెప్పలేక ఒక మాట చెప్పాడంట, అంతా దేవుడు దయ్యా అన్నాడంట. ఏమని బుక్ రాశాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఆలోచించండి పిల్లారా. ఎక్కడైనా ఏ మనిషి అయినా సరే, వేర్ దెర్ ఇస్ ఎ క్రియేషన్ దెర్ ఇస్ ఎ క్రియేటర్. ఎక్కడైతే ఒక తయారీది ఉందో అక్కడ తయారీదారు కూడా ఉండాల్సిందే అనే విషయము ఈ రోజు ఈ లోకం నమ్ముతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి 3 వచనాలు, అంటే టైం లేదు చెప్పడానికి. మొదటి 3 వచనాల్లో మనిషి దేవుడి మీద తిరుగుబాటు కనబడుతుంది, అది మనుష్యుని స్వరం. 4, 5, 6 వచనాల్లో దేవుని స్వరం వినబడుతుంది. దేవుణ్ణి చేతకాని వాడిగా చూస్తున్న మనుషులు దేవుడు కల్లెర చేయబోతున్నాడు. ఇక్కడ యెహోవా దేవుని స్వరం కనబడుతుందండి. దేవుడు కల్లెర చేస్తున్నాడు. నన్ను చేతకాని వాడిగా చూస్తావా, నన్ను తక్కువ వాడిగా చూస్తావా, నేను కన్నది నేనే, నేను పెంచింది నేనే అని యెహోవా దేవుడు, ఆత్మావశుడైన దేవుడు కల్లెర చేయబోతున్న సమయంలో 7, 8, 9 వచనాలు, నీవు నా కుమారుడివి, నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు తన తండ్రిని బ్రతిమలాడుకుంటూ, అయ్యా ఇనుప దండముతో వారిని వేలవద్దు, వారిని ముక్కలు చెక్కలు చేయవద్దయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. మొదటి 3 వచనాల్లో తిరుగుబాటు, మనుష్యుని స్వరం. 4, 5, 6 వచనాల్లో దేవుని స్వరం, యెహోవా దేవుని స్వరం ఏంటయ్యా అంటే కోపం. 5, 6, 7 వచనాలు మనం చూసిన వారమైతే, 7, 8, 9 వచనాలు మనం చూసిన వారమైతే కుమారుని స్వరము బ్రతిమలాడుట కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యములో 10, 11, 12 వచనాల్లో ఏం కనబడుతుందంటే పరిశుద్ధాత్ముని స్వరం కనబడుతుంది. అది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే హెచ్చరిక. దేనికి సాదృశ్యం అండి? హెచ్చరిక. ఈరోజు అదే మన సందేశం. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయ్యా దేవుని ఉగ్రతని మీదకు దిగి రాబోతుంది. దేవుడు భూమి ఆకాశంలో నాశనం చేయబోతున్నాడు. దేవుడిని దేవుడిగా గుర్తించట్లేదు చాలా మంది. దేవుడిని దేవుడిగా గుర్తుపెట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైనా ఇదే చెప్తాడు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి అని. ఒక మాట ఏంటో తెలుసా విచిత్రం, ఈరోజు చాలా మంది దేవుడికి భయపడితే భక్తిగా ఉండలేకపోతున్నారు. దేవుడికి భయపడుతున్నారు, బాగానే ఉంది, కానీ భక్తి విషయంలో చేతగాని దానిగా చూస్తున్నారు. లేదా దేవుడి యందు భక్తిగా ఉంటే వాడు అదే ప్రాంతంలో భయం లేకుండా జీవిస్తున్నాడు. ఒకప్పుడు భక్తులు అనేవారు, ఈరోజు భక్తి ఉంటే భయం లేకుండా పోయింది, భయం ఉంటే భక్తి లేకుండా పోయింది. అంత నీచముగా తయారైపోయారండి దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి స్మరించేవారు. ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు అంటున్నాడు, మీరు ఇంటికి లాగా చదువుకోండి, 10, 11, 12 వచనాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఈ అంచె కాలములో తన దాసుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. అదేంటో తెలుసా? ఇప్పుడైనా దేవుని వైపు తిరగండి, ఇప్పుడైనా సరే దేవుడి దగ్గర భయభక్తులు కలిగి జీవించండి. దానికి సాదృశ్యమే ఇప్పుడే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి. దేవునికి స్తోత్రం. కుమారుని ముద్దు పెట్టుకొనట. ఇక్కడ ముద్దు అనగానే చాలా మందికి తప్పుడు అభిప్రాయం కలుగుంటుంది. అందుకని దేవుడు కుమారుణ్ణి అన్నాడు. అంటే పిల్లవాడిని ముద్దు పెట్టుకోవడంలో ఏముండదు అంటే పాపం ఉండదు, నిష్కళంకం ఉండదు. పసి పాలు త్రాగుతున్న పసి మొగ్గ చూడగానే ఎవరికైనా ముద్దొస్తూ ఉంటాడు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అయితే దేవుడు పట్ల ఎలా ఉండాలో దేవుడు ఒక మాటతో చెప్పేశాడు. అదేంటంటే ముద్దు పెట్టుకోనండి. బైబిల్ గ్రంథంలో 3 రకములైన ముద్దులు ఉన్నాయి. వాటి గురించి నేను ముగించడానికి ప్రయత్నిస్తా. కుమారుడు ఎలాగైతే నిష్కలంకంగా ఉంటాడో నిష్కలంకమైన ముద్దే మనం పెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథము ద్వారా ముద్దు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే మారు మనసుకి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికండి? ఆ ముద్దు ఏమై ఉన్నదయ్యా అంటే మారు మనసు అయి ఉన్నదండి. చూద్దామండి దేవుని వాక్యం. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం.
లూకాసు వార్త 7:38. అక్కడ ఒక వేశ్య కనబడుతుంది. ఆయన పాదముల యొద్ద నిలబడి ఆ, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆ, తన తల వెంట్రుకలతో తుడిచి ఆ, ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ. ఆ అత్తరు వాటికి పూసెను. చాలండి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కొంచెం బయటకు లాగుతాం. అక్కడ ఒక వేశ్య కనబడుతుంది. ఆమె పేరు చెప్పబడలేదు. కొంతమంది మరియా అని పిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ పాపాత్మురాలు అనే పేరు ముద్రపడిపోయింది. ఆ ఊర్లో ఆమెకు తెలియని వారు లేరు. కాబట్టి ఆమె వెనక నుంచి వచ్చి